ఇది ఎంతో మనోవేదనతో రాస్తాడు పౌలు. ఇంతకాలం నాతో ఉన్న దేమ ఇక నాతో లేడు, అతడు నన్ను విడిచిపెట్టి ఇహలోకమును స్నేహించి దేమ వెళ్ళిపోయాడు. ఎంత బాధాకరం. నమ్మాడు పౌలు నాతో కూడా ఉంటాడని, నమ్మాడు పౌలు. కానీ దేమ ఒక్కసారిగా పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, దేమాను గురించి రాస్తున్నప్పుడు ఎన్నో కన్నీళ్లు కారుస్తూ ఆయన ఆ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రిక రాస్తా ఉన్నాడు. దేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు పరిచర్యలో ఎంతమంది సహకరిస్తా ఉన్నారు? ముందు కొనసాగే వాళ్ళని ముందుకు తోసేసి వెనక పక్క నుంచే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిచర్య ధర్మం జరిగించడానికి వారికి అర్హత లేని వారిగా ఈరోజు దేవుని ఎదుట సిగ్గుపడే వారిగా వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. ఘనముగా పరిచర్య చేసిన వాడు, ఘనముగా దేవుని సేవ చేసిన వాడు ఈరోజు ఏమైపోతున్నారంటే ఆ సేవకు భయపడి పారిపోతా ఉన్నారు. వీరితో పెట్టుకుంటే కాదులే, అంటే శ్రమ వచ్చిందంటే ఈ శ్రమ నాకెందుకు, భరించేవాడు భరిస్తాడు. ఈ బాధ నాకెందుకు, భరించేవాడు భరిస్తాడు. సహించేవాడు సహిస్తాడు, మనకెందుకు అని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు, దేమా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పరిచర్య దేమా లాంటి వాళ్ళు ఉన్నారు, ఇస్కరియోతు యూదా లాంటి వారు ఉన్నారు, అహితోపేలు లాంటి వారు ఉన్నారు. మార్కు కూడా చివరికి ఒకానొక సందర్భంలో పౌలును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు బర్నబాకి మార్కుకి మధ్య గొడవ జరుగుతుంది. ఎందుకు? పరిచర్య అన్నది సహకారులతో జరగవలసి ఉంది. పరిచర్య సహకారులతో జరగాలి, కానీ సహకారులు లేకుండా పరిచర్య ధర్మం జరగాలంటే అది కుదరదు. అది ఎంతో కష్టమైనది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటిగా తన శిష్యులను పంపి అక్కడ సమస్తమైన ఏర్పాట్లు చేసిన తర్వాత యేసు ప్రభు వచ్చి అక్కడ ప్రసంగాన్ని బోధించేవాడు. ఈరోజు ఎక్కడ దేవుని పరిచర్య జరుగుతూ ఉంది? ఎక్కడ దేవుని పరిచర్య జరుగుతాం? మేము సంఘాలు సంపాదించుకుందాం, మాకు ఇంతమంది మనుషులు ఉన్నారు, మాకింత సంఖ్య ఉంది మనం చెప్పుకోవడానికే, కానీ దేవుని ఎదుట ధైర్యంగా నిలవబడటానికి కాదు. ఇవన్నీ చెప్పుకోవడానికి ఉన్న ఇవన్నీ ఈరోజు పోగొట్టుకున్న వాడిని దేవుడు తలంచుకొనుచున్నాడు, మనుషులు కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనుషులు నమ్మతగిన వాళ్ళు కాదు. అందుకే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి. కాబట్టి ఇద్దరితో నా మాటలు ముగిస్తా ఉన్నాను. మనుషుల్లో